లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. డి డ్యాన్స్ మాస్టర్ చైతన్య అకాల మృతి సంవత్సర కాలం గడిచిపోయినప్పటికీ అతను జ్ఞాపకాలు అయితే కూడా వారు బంధువులకి అదేవిధంగా స్టూడెంట్స్కి వాళ్ళ తోటి సహచరులకు అయితే వెంటాడుతున్న పరిస్థితి. ఈరోజు సంవత్సరం చనిపోయి అతను సంవత్సరం అయిన సందర్భంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్న కార్యక్రమానికి విశాఖపట్నం నుంచి చైతన్య స్టూడెంట్స్ అయితే రావడం జరిగింది. వాళ్ళు డి కంటెస్ట్ కూడా, ఎందుకంటే ఇప్పుడు వారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు డి మాస్టర్ చైతన్య స్టూడెంట్స్గా విశాఖపట్నంలో ఉన్నారు. అతను తోటి పరిచయం ఎంతకాలం నుంచి ఉంది? అతనితోటి పరిచయం ఏ విధంగా ఉండేది? అంటే ఒక 6 years బ్యాక్ పట్టుకొద్దాం మేము. 6 years బ్యాక్ మాస్టర్ పరిచయం అయ్యారు. మాకు డ్యాన్స్ అంటే తెలియదు, ఎవరికీ తెలియదు. అలా డ్యాన్స్ చేస్తుంటే చూసి బాగా చేస్తున్నామని తీసుకొచ్చి ఇలా అతని దగ్గర ఉంచుకొని మాకు బాగా నేర్పించి ఇంతవరకు తీసుకొచ్చారు. ఎక్కడ ఉండేవాళ్ళం సైడ్ డాన్సర్ లాగా తీసుకొచ్చి ఇప్పుడు కంటెస్టెంట్ చేశారు అతనే. ఈరోజు ఇలా ఉన్నామంటే మా మాస్టర్ వల్లే. మేమే కాదు, ఇంకా హైదరాబాద్ నుంచి చాలామంది వస్తున్నారు. అందరూ ఆన్ ద వే. మేము వైజాగ్ నుండి వచ్చి ఇంకా చాలామంది వస్తున్నారు. అందరినీ చాలామందిని కంటెస్టెంట్ చేశారు. సో అనుకోకుండా మరి ఇలాగ అయింది. 1 year అయిపోయిందంటే నమ్మలేకపోతున్నాం. ఈ మొన్న జరిగినట్టు ఇంకా మాతోనే ఉన్నారనే ఫీలింగ్లో ఉన్నాం ఇప్పటికీ. ఇంకా మా పక్కన ఉన్నారు, మా చుట్టూ తిరుగుతున్నారు. మొన్న రీసెంట్గా బర్త్డే అయింది మొన్నే. అన్నీ మెమరీస్ తలుచుకొని. అయితే చెప్పండి, మీ D14th ఫైనలిస్ట్గా ఉన్నాడు, D16th వరకు కూడా కొనసాగారు. ఇప్పుడు మీరు డి డ్యాన్స్ 16th అయితే కంటెస్ట్ చేస్తున్నారు. అంటే అతను గతంలో నేర్పిన పాఠాలు అయితే ఉన్నాయో అవి మీకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి? అతను డ్యాన్స్లో అంటే వైవిధ్యంగా ఉండేదని చెప్పేసి కూడా తోటి డ్యాన్స్లో చెప్పిన పరిస్థితి. అతనితో ఉన్న మీకు అనుభవం ఏ విధంగా ఉండేది? చాలామంది నేర్పిస్తారు, కాకపోతే మనకి రాని మాస్టర్ అయితే పక్క నుండి కూర్చోబెట్టుకొని మరి ఇలా చేయాలని నేర్పించి తీసుకొని వచ్చారు ఇక్కడ వరకు. నేర్చుకోవడం ఒక వింతే, పక్క నుండే మొత్తం అన్నీ నేర్పించారు. అతను చెప్పినట్టు నాకు తెలిసేది ఎవరు చూసుకునేవారు కాదు. డ్యాన్స్ పరంగా కాదు, మమ్మల్ని చూసుకోవడం సొంత పిల్లల్లాగా చూసుకునేవారు. ఫుడ్ అని ఎవరికి నచ్చిన అవన్నీ పెట్టి చాలా బాగా, ఎక్కడికి మమ్మల్ని ఖాళీ టైంలో బయటికి తీసుకెళ్ళేవారు. సినిమాలకి వైజాగ్ వచ్చి చాలా బాగా చూసుకునేవారు. ప్రాక్టీస్ వరకే కాదు, ప్రాక్టీస్ అయిపోయి కూడా ఒక ఫాదర్ లాగా అందరికి ఎవరైనా బాధలు ఉంటే కూర్చోబెట్టుకొని ఇలా చేయాలి, నిన్ను కంటెస్టెంట్ చేస్తాను, బాధపడద్దు, అలా ఒక గైడెన్స్ ఇచ్చి ముందుకు తీసుకుని వచ్చారు. అంటే ఇంత అవినాభావ సంబంధం ఉంది మీ మాస్టర్ తోటి, కానీ అతని మృతి వార్త, అంటే అతను చనిపోయాడని వార్త తెలియగానే మీరు అసలు ఏ విధంగా ఫీల్ అయ్యారు? అసలు మీ పరిస్థితి ఎలా ఉంది? అతను చనిపోయారంటే ఇప్పుడు కూడా మేము నమ్మలేము. ఎందుకంటే అతను మాతోనే ఉన్నారని ఇప్పుడు కూడా మేము అందరం అనుకుంటున్నాం. అతను చనిపోయారు అనేది మేము అసలు జీర్ణించుకోలేము. అది కాకపోతే అంటే కేవలం నేను ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి కంటెస్ట్ చేస్తూ ఇక్కడ దీంట్లో వచ్చే ఆదాయం సరిపోక నేను కొంత ఇబ్బందులకు గురవుతున్నాను, కాకపోతే ఇలాంటి తప్పులు ఎవరు చేయొద్దని చెప్పేసి కూడా అతను చనిపోయే ముందు ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అది అసలు కారణం ఏమై ఉంటుంది అంటారు? అసలు చనిపోవడానికి ముఖ్య కారణం అనేది మాకు తెలియదన్న. మాకు గ్రూప్ ఉంటుంది, మా గ్రూప్లో మెసేజ్ రాగానే మేము ఇంకా మాస్టర్ ఫోన్ చేస్తాము. చేసిగానే మాస్టర్ ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎవరిది కారణం అంటే మాకనేది అప్పులనేసి మాకేం తెలియదు. మాతో హ్యాపీగా ఉండేవారు, మాకేం కావాలంటే అది చూసుకునేవారు. ఇప్పుడు ఎక్కడి నుంచో వస్తారు. నేను ఆంధ్ర శ్రీకాకుళం నుంచి వస్తున్నానన్న. ఎక్కడి నుంచో వస్తున్నారు. వాళ్ళకి చిన్న దెబ్బ తగిలినా కూడా అతనే కూర్చొని మెడిసిన్ రాసే వ్యక్తి అతనన్న. అలాంటిది అతను అలా చేశారు అనేది మాకు ఆ అప్పుల సంగతి గట్టి ఏం తెలియదన్న. మాతో ఫ్రీనే ఉండేవారు, మాకేం కావాలంటే అది పెట్టేవారు. 3 పూట్ల మాకు ఏం కావాలంటే అది. సొంత తల్లిదండ్రిలో అంటే దూరం నుంచి వచ్చారు, తల్లిదండ్రుల నుంచి వచ్చారు అనేసి కాకుండా తల్లిదండ్రుల లోటుని తీర్చారన్న. అతను మాకు ఏం కావాలంటే అది పెట్టేసి, వారు ఎవరికైనా ఒంట్లో బాగోపోతే ట్రీట్మెంట్ ఇప్పించి, హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంజెక్షన్స్ ఇప్పించి, డ్యాన్స్లో చిన్న దెబ్బలు తగిలినా కూడా, మా కాళ్ళకి తగిలినా కూడా అతను వచ్చి మాకు మెడిసిన్ రాసే రోజులు కూడా ఉన్నాయన్న. కాకపోతే చనిపోయే ముందు విశాఖపట్నంలో జరిగిన ఒక చిన్న ఈవెంట్లో ఏదో ఒక సమస్య అయితే తలెత్తింది. ఆ సమస్యని అధిగమించలేకే ఇతను సూసైడ్ చేసుకున్నారని చెప్పేసి కూడా. అవేం కాదన్న, అది పెద్ద ప్రాబ్లం కాదు. మామూలు ఈవెంట్లో చిన్న డిస్కషన్, కానీ అది అసలు అదేం కాదు. అందరు చాలామంది అనుకుంటున్నారు అలా ఏం కాదు. మరి అక్కడ ఏం జరిగింది, సూసైడ్కి ముందు ఏం జరిగిందని మనకి తెలియదు. ఇంకా మాస్టర్ అతను ఏ ఉద్దేశమే చేసుకున్నారని ఎవరికి తెలియదు.
అయితే చివరిగా అంటే ఒక ప్రాణత్యాగం చేశాడు మీకు డ్యాన్స్ నేర్పిన డ్యాన్స్ మాస్టర్, అతని పేరు నిలబడే విధంగా, అతని పేరు నిలబెట్టే విధంగా అతను నేర్పిన కొన్ని ట్రిక్స్ అయితేమి లేకపోతే ఒక మెలకువలు అయితేమి డ్యాన్స్ విషయంలో మీరు నేర్చుకుని ఏ విధంగా ముందుకు పోవాలనుకుంటున్నారు? ఆయనకి ఇచ్చే కానుక ఏదైనా ఉందా? ఉంది. మేమే కాదు, మా అందరు స్టూడెంట్స్ ఒకటే కోరుకుంటున్నాం, మాకు డ్యాన్స్ నేర్పించి ఈరోజు ఇలా మమ్మల్ని నించోబెట్టిన మాస్టర్ కోసం మేము ఇంకో 10 మందిని మాస్టర్ లాగే తీసుకొని వచ్చి, ఒక 10 మందిని తీసుకొచ్చి మా మాస్టర్ మాకేం చేస్తారో మేము వాళ్ళకి చేయాలని కోరుకుండిపోయింది. అవి అందరూ చేస్తారు. దాని గుండే వెయిట్ చేస్తున్నాం అందరం. మా కోరిక ఇదే, మమ్మల్ని మా మాస్టర్ ఎక్కడ ఉన్నోళ్ళు ఎలా తీసుకొచ్చారో మేము ఇంకో 10 మందికి మా మాస్టర్ లాగా మా మాస్టర్ పేరు చెప్పుకొని వాళ్ళకి ఒక లైఫ్ ఇవ్వాలని మా డ్రీమ్. ఇది మొత్తానికైతే కూడా డి మాస్టర్ చైతన్య నేర్పిన మెలకువలతోటి మేమైతే ముందుకు పోతున్నాము. అతను మృతి అయితే ఇప్పటికీ మేము అతను చనిపోయాడనే విషయం మేము ఇప్పటికీ జీర్ణించుకోలేని పరిస్థితి. మా పక్కనే ఉన్నట్టు చనిపోయే సంవత్సర కాలమైనా కూడా మాతోటే ఉన్నట్టు మేమైతే ఫీల్ అవుతున్నాము. ఖచ్చితంగా అయితే అతను గురుదక్షిణగా మేమైతే మంచి పేరు తీసుకొచ్చి అతని పేరు అయితే నిలబెట్టే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పేసి కూడా అతని శిష్యులు అదేవిధంగా తోటి డాన్సర్లు అయినటువంటి వారు అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, ఆర్టీవీ, ఉమ్మడి ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.